అయ్యో సినిమా స్టార్ట్ అయిపోయింది ఏంటో. హలో ఇదిగో 2 టికెట్లు. 2 టికెట్లు ఎవరికయ్యా? 2 నాకే. 2 నీకేనా? అదేంటయ్యా? నీకెందుకయ్యా? ఒక సీట్లో నల్లున్నాయనుకో 2 సీట్లో కూర్చుంటా. 2 సీట్లో బల్లుంటే మొదటి సీట్లో కూర్చుంటా. 2 ఉంటే నీ మేనేజర్ సీట్లో కూర్చుంటా. ఏం ప్రశ్నలే. అసలే కామాత్మ సినిమా. మా ఫ్రెండ్స్ అందరినీ వేరే థియేటర్ పంపించి నేను దొంగసాటుగా దీనికి వచ్చాను. ఇదిగో వాళ్ళ పోస్టులో చూపించిన అన్ని థియేటర్లో లేవనుకో చెప్తున్నాను. నిన్నే తెరచేస్తాను. వెళ్ళు. సార్ వెళ్ళాల్సింది మీరు, నేను కాదు. అవును కదా. సీట్ ఏంటి ఇంత మెత్తగా హైట్ గా ఉంది? ఏమిటండి ఇది సినిమా థియేటర్లో పక్కన మనుషులు పెట్టుకుని, అందుకే ఇలాంటి సినిమాలకు తీసుకురావద్దనేది. నా సీటు మాట్లాడుతుందేంటి? లేటెస్ట్ టెక్నిక్ ఏంటి వాళ్ళ వెయిట్ లో తేడా వచ్చినట్టుంది. వెయిట్ లో తేడా వచ్చిందా? నా పిల్ల మీద కూర్చుంటావు, ఎంత ధైర్యం నీకు? అమ్మో ఎవడో నా షూ కొట్టేసి ఆడరిగిపోయిన చెప్పు నా చేతిలో పెట్టాడు సేతురాజు. నేను ఒళ్ళో కూర్చున్నాను, ముగ్గురు తప్పితే థియేటర్లో ఉన్న వాళ్ళందరూ కొట్టారా నాయనో. అమ్మా పక్కనే కూర్చొని తిన్నాయినా. చాలా కొత్త అడుగు, మళ్ళీ పెడతాను. ఏమే ఉన్నదంతా ఊడ్చి పెడతావా? మా చాకలతో వచ్చాను, తింటానికి నాకేమైనా ఉందా లేదా? అలా అడుగుతున్నారేమిటండి? అడుక్కునే వాళ్ళకి మనకి కలిపేక రోజు వండుతున్నది ఏంటి? ముష్టి వాళ్ళకు కూడా కలిపి వంట చేసావా? అమ్మో అమ్మో, నా సంపాదన అంతా ఇందుక హారతి కడుపున వాళ్ళకి కరిగిపోతుంది. ఏంటన్నా తినటం లేదు? ఓ మటన్ కర్రీ లేదనా? ఆదివారం రా, వండి పెడతాను. అమ్మో అమ్మో అమ్మో, ఈ అమ్మ నన్ను గుర్తుపట్టట్లేదు. నువ్వన్నా నన్ను సరిగ్గా చూసి గుర్తుపడి చెప్పు డాడీ. డాడీయా? బట్టా నీకు డాడీ? వీడు మన అబ్బాయినే, మన బన్ను. ఏంట్రా నాన్న ఇది? షర్టు ప్యాంటు లోపల బన్నీని కూడా చూపెట్టుకొట్టాడు. ఎవడ్రా ఎదవా? నిన్ను కొట్టినోడి చేతులు పడిపోను. ఓరే బన్ను, ఈ గెటప్ చూసి నిన్ను గుర్తుపట్టలేదురా నాన్న. ఉండు, దృష్టి చేస్తాను. ఇంతకీ ఎవరమ్మో నిన్ను కొట్టింది? పట్టుకో చెప్తాను. పట్టుకుంటా. కాలము చాలా విలువైనది అని బ్లాక్ లో టికెట్ కొని థియేటర్కి వెళ్ళాను. థియేటర్ లో అంత చీకటి. ఏమండి ఈ నెంబర్ ఎక్కడా అన్నాను. పక్క సీట్లో కూర్చోండి అన్నాడు. నేను వెళ్ళి పక్క సీట్లో కూర్చున్నాను. ఒక ఆవిడ కెవ్వు మరి కేక పెట్టింది. పక్కోడు వాళ్ళ ఆయన అనుకుంటా. నన్ను పట్టుకుని ఎరా మా ఆవిడ ఒళ్ళో కూర్చుంటావా, ఇన్ని కొట్టండి 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 అరిశాడు. అంటే చుట్టుపక్కల అందరూ కొట్టపోతే బాగుంది అనుకున్నారు ఏమో. వాళ్ళందరూ వచ్చి దొరికిన చోట దొరికినట్టు నిరక్కొట్టారు. చూడు ఎలా ఎదవన్నారా ఎదవలు. అవును, నువ్వు టికెట్ కొనుక్కునే కదా నాన్న లోనకి వెళ్ళావు. మరి నీ సీట్లో వాళ్ళు ఎందుకు కూర్చున్నారా? ఇలారా మోసపోయాను. అది దొంగ టికెట్ అంట. ఇది పట్టుకున్నా. పట్టుకున్నా. దొంగ టికెట్లా? లోపలికి బాగున్నాను. అమ్మ హారతి తీస్తారంది. హారత హారతి ఎంత పొడుగాటిపోచ్చు, పట్టు కుచ్చులాగా ఉంది. ఏమి నిగనిగా, ఏమి నిగారింపు. తెలుసున్న వాళ్ళు తప్ప మీరు కుర్రవాళ్ళు కారని ఎవరూ చెప్పలేరు బాబు. నేను కుర్రాను కాక ముసలాన్ని అనుకుంటున్నావా? పిచ్చి వేదవా? చూడు నా పళ్ళు చూడు, 32 పళ్ళును ముత్యాలు ఎలా నిగనగలాడిపోతున్నాయో. కొత్తగా కట్టించుకున్నారుగా, మెరవకేం చేస్తాయి బాబు. ఏంటో మా నాన్న గురించి ఆలోచిస్తూ ఏదో అనేశాను బాబు. అవగాహన పెట్టుకో. కాళ్ళు పడుతున్నావా, నిద్రపోతున్నావా వేదవా? ఆ భూషణం గారికి ఒళ్ళు పట్టి పట్టి చేతులు పడిపోయినాయా? ఇదిగో ఇక నుంచి నాకు రోజు 2 పూట్ల ఒళ్ళు పట్టాలి, తెలిసిందా? అది బాబు, మీరు ఇప్పుడు పాలు నీళ్లు తాకూడదు. అంటే నీళ్లు కూడా తాకుండా గొంతెండి చస్తే ఈ సీట్లో నువ్వు ఎక్కాలనా? అది కాదు బాబు, పూర్వ యజమాని లేవగానే సారాతో పుక్కిలించి ఊసేవారు. నవ్వడానికి సరసాలు ఆడుకోవడానికి కాదు, వెళ్ళండి విశ్రాంతి తీసుకోవాలి. బాబు మీ మీసలో తెల్ల వెంట్రుక ఉంది. ఏమి నవ్వు పగడవాల కళ్ళు?
పగడాలిపోవట్లేదు బాబు, పిల్లలు అయింది కదండి. ఈ సాయంత్రం 6ంటికి నీ ఇంటికి దోపిడీకి వస్తున్నా. ఏట్లు సర్దార్ విజయ్. ఇది మంద కాదల్లి ఉందిరా. మందు కాదు మన ఇంట్లోకి ఎందుకు వచ్చి పడుతుందండి అయ్యా? అంతేనంటావా? అంతేనండి. అయిపోయింది రా, అప్పుడే అయిపోలేదండి అయ్యా. సాయంత్రం 6ంటికి బాబు, మీ మొహం అంతా మసి అయిపోయిందండి. ఇదిగో అమ్మాయి, నేను చెప్పింది అర్థమైందా? మీ ఆయన రాగానే ఆస్తి వాటాలు వేయమని అడగాలి, లేకపోతే ఉన్నదంతా తాగుళ్ళకి తిరుగుళ్ళకి తగలేస్తాడు. అలా తగలేస్తే ఊరుకుంటా? అది మా నాన్నగారు ఆస్తి, వాడు అపసొమ్ము కాదు. వాళ్ళు రాగానే తేల్చి పారేస్తాం. మనం అందరం ఒక్క మాట మీదే ఉండాలి, లేకపోతే లొంగడు. ఏమిటి అర్థమైందా? అడుగు వస్తున్నా, తేల్చి పారేస్తాం. స్టాప్ దేర్. ఇంగ్లీష్ లో కోస్తావేంటి? తెలుగులో కోయడం రాదా? డోంట్ టాక్ నాన్ సెన్స్. ఈ ఇంటి పరువు మంట కలిపి క్లబ్బుల్లోకి బారులోకి వెళ్లి తప్పతాగి చిందులు వేస్తున్నావుట. ఆస్తంతా తగలెట్టాలనా? అసలు ఏమిటి నీ ఉద్దేశం? నా ఉద్దేశం అలా ఉంచు. మొగుడు చచ్చిపోయి మామయ్య వయసులో కాకి గూడ్లాగా ఈ జుట్టేమిటి, జబ్బల దాకా ఈ జాకెట్ ఏమిటి, కుర్ర పిల్లలాగా ఈ కుప్పి గంతులేమిటి? అసలు నీ ఉద్దేశం ఏమిటి? రావుడు, మన బట్టల దుకాణానికి వెళ్ళి ఓ డజన్ తెల్ల చీరలు పట్టుకొచ్చి ఈవిడికి చుట్టిపారాయి. అందనుకో, బార్బర్ ను పిలిచి జుట్టంతా గుండికి. మా అమ్మని మాట్లాడతావా? ఈ ఆస్తి చూస్తున్న ఇక్కడికి ధైర్యం. ఇందులో మా ఆట మాకు ఇచ్చే. ఈ ఆస్తి మా నాన్న పెట్టుబడి వల్లే పెరిగింది. ఓరే అప్పలకొండ, మీ బాబు నాకు ఇచ్చెళ్ళింది ఓ బట్టల మూట, గజం బద్ద, ఓ డొక్కు సైకిల్. అవి నీకు ఇచ్చేస్తాను. ఆ బట్టల మూట నువ్వు నెత్తిమే పెట్టుకుని మీ అమ్మ డొక్కు సైకిల్ వెనకాల బట్టలు బట్టలు అని అరుచుకుంటూ వెళ్తుంది. అలా వ్యాపారం చేసుకుంది. ఆపండి, రోజు రోజుకి మీ ఆటలు మితిమీరిపోతున్నాయి. మీరు అడ్డమైన వెధవేషాలు వేస్తే తప్పులేదు, కానీ మా వాళ్ళు అడిగితే తప్పొచ్చిందా? మీరెవతలో వెంటేసుకుని ఊరు మీరు తిరుగుతున్నారట, నిజమేనా? నిజమా? నిజం. నా ఇష్టం. మగాడిని తిరుగుతాను, తాగుతాను, వాగుతాను. నువ్వేం చేసుకుంటావు? అయినా ఇంత పెద్ద కాంపౌండ్గా నా లప్పగితో నేను ఊళ్ళంటే తిరగడం ఏంటి? అనవసరంగా డబ్బు ఖర్చు. నా సొంత కంపులో, సొంత బెడ్రూమ్ లో, సొంత బెడ్ మీద దుకాణం పెడతాను. ఏం చేసుకుంటో చేసుకో. బా. హాయ్, హలో ముసల్దానా. Oh, hi, handsome. Oh.